థింక్ రిజల్ట్ కంటే ఈ సినిమా రిలీజ్ అయింది అదే ఒక చాలా పెద్ద గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ టు దేవకథ అండ్ చైతన్య. వీళ్ళిద్దరూ నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ చాలా సాక్రిఫైస్ కూడా చేశారు. సో దిస్ మూవీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ నేను ఈ సినిమా సైన్ చేసినప్పుడు బృందావనం తర్వాత నేను ఈ సినిమా సైన్ చేశాను and shot it for 3 to 4 years and I'm really happy that the film has released and Devakatha chala his dialogues are extraordinary. Naku ee cinema lo oka different girl next door character chesanu chala little bit raw chala baga enjoy chesanu. Ayana toti oka malli oka full length role cheyalani మంచి డైలాగ్స్ మాట్లాడాలని నా కోరిక. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్. నాకు తెలుసు ఈ సినిమాలో నా రోల్ కొంచెం తక్కువగా ఉంది కానీ ఈ సంవత్సరంలో నాకు 7 మూవీస్ రిలీజ్ అవుతుంది. సో కొంచెం 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 ఉంటే బోర్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇప్పుడు వాళ్ళకి సమాంత ఇంకా కొంచెం కనిపిస్తే బాగుంటుంది అని నేను విన్నాను. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లేకపోతే అయ్యో మళ్ళా సమాంత వస్తుంది స్క్రీన్ మీద అలా లేదు. సో ఐ థింక్ దట్ ఇదే కొంచెం బెటర్ అనిపించింది అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ. ఎస్ దేవకథ ప్రామిస్ చేశారు నాకు మళ్ళీ ఫుల్ లెంగ్త్ మంచిగా చేస్తారని. కానీ దేర్ వాస్ సంథింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్ దట్ వాస్ వెరీ వెరీ క్యూట్. కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటుంది అండ్ అది నాకు బాగా నచ్చింది. ఐ థింక్ ఐ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ నేను సినిమా చూశాను అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. కొన్ని డైలాగ్స్ నాకు అర్థం అవ్వట్లేదు బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. నాకు చాలా బాగా నచ్చిన ఒక సీన్ ఉంది. నాకు ఏ సినిమా డైలాగ్ నేను మర్చిపోతే కూడా నేను ఈ డైలాగ్ మాత్రం మర్చిపోను. అది పెళ్ళి ఎవరికైనా సరే పిల్లలు మాత్రం ఆడిలా పుట్టచ్చు. సో నాకు ఈ సీన్ మాత్రం నాకు తెగ నచ్చేసింది అండ్ ఐ థింక్ దట్ ఈ సీన్ చేసినప్పుడు నేను నవ్వి ఐ థింక్ చాలా సేపు పడింది నాకు ఈ సీన్ చేసినప్పుడు. ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి లేకపోతే బోర్ పడుతుంది. సో ఈ సినిమాలో కూడా చాలా నేటివ్ గా తక్కువ మేకప్ తోటి జస్ట్ as much as possible girl next door కి ట్రై చేశాను అండ్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సాంగ్స్ కూడా బాగా వచ్చింది. నాకు యాక్చువల్లీ అలవాటు స్కూల్ గర్ల్ ఆ రోల్ కి బికాస్ ఇంతకు ముందు ఎటు వెళ్ళి 10 months లో చేశాను అండ్ ఐ థింక్ I always in నాకు స్కూల్ గర్ల్ రోల్ బాగా సూట్ అవుతుంది ఎందుకు తెలీదు. ఎస్ ఐ థింక్ దిస్ ఇస్ థర్డ్ ఫిల్మ్ నాకు చైతన్య తోటి అండ్ ఆయన తోటి మొదలైంది ఏమైనా చేసావి. ఇట్ ఈస్ ఐ థింక్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే కెమిస్ట్రీ గురించి బాగా మాట్లాడతారు అందరూ బికాస్ ఫస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో చాలా కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఐ హోప్ దట్ వీ డూ మోర్ గుడ్ ఫిల్మ్స్ టుగెదర్. ఇంకా బాగా అనిపించింది ఎందుకంటే నాకు దేవకథ ఫ్రెండ్స్ అండ్ నాగ చైతన్య కూడా ఫ్రెండ్స్. సో నాకు చాలా రిలీజెస్ వచ్చేసింది కానీ వీళ్ళు కష్టాలలో చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అండ్ I really wanted, I prayed a lot for this film and I wanted this film to release. I think ఈ film success release రోజు ఈ film ki success. It's not about the result but the way the film released it is a success. First నేను ఈ కథ విన్నప్పుడు I know it is fully packed dialogue, the range, so భయపడాను యూనో కుదురుతుందా ఇలాంటి ఒక పెద్ద సినిమా యూనో. సో బికాస్ ఐ నో నాగ చైతన్య ఫ్రమ్ ఏమైనా చేసావే. సో సడన్లీ దిస్ ఈ ఆటనగర్ సూర్యలో సూర్య అని ఒక క్యారెక్టర్ చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్.
And కానీ in between first schedule tarvata I literally saw a big difference Chaitanyalo, and I'm very very proud. Cinema చూసిన tarvata I'm very very proud of him. I've seen him grow grow these many years, and I'm so happy for him. కుదరకుండా బికాస్ నేను ఇంతవరకు చూడలేదు. ఆల్వేస్ క్లాస్ అండ్ రిజర్వ్ లాగే ఒక క్యారెక్టర్ లో ఎంఐ చేసే వాళ్ళు కూడా 100% లవ్ లో కూడా దడాకలో కూడా కొంచెం నాట్ ఎక్స్ట్రా మాస్. సో కానీ అగైన్ విత్ దేవకథ అండ్ హీ హెస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఈ సినిమాకి. హీ definitely transformed and he's given a beautiful performance, and even the slang, voice modulation అన్ని నాకు చాలా బాగా నచ్చింది, and I'm very very happy for him. నాకు యాక్చువల్లీ నేను ప్రస్థానం చూసిన తర్వాత దేవకథకి పెద్ద ఫ్యాన్ అయ్యాను. అండ్ సో ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన చెప్పరు, లేదు ఈసారి నేను కమర్షియల్ సినిమా చేస్తాను, ప్రతి ఎలిమెంట్ ఉండాలి అని ఒక motive to vachar. And so he did, you know, mass, the music, the glamour and the comedy and elements included charani. And but I still feel that dialogues, intensity, spirit, soul, that is Devakatha's strength, and he should not listen to anyone, he should do whatever he wants. యాక్చువల్లీ నేను ప్రస్థానం చూశాను. సో చాలా సినిమాలు చూడలేదు, కానీ ప్రస్థానం ఫ్రెష్ గా చూసిన తర్వాత నేను ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ చేశాను. అండ్ సో నాకు ఐ వాజ్ వెరీ వెరీ ఇంటిమిడేటెడ్ బై సాయి కుమార్ సార్, హిస్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్. బట్ హీఈస్ ద రియల్ స్వీట్ హార్ట్, అండ్ హీఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ స్వీట్, అండ్ వాట్ ఎవర్ సీన్స్ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్ ఐ రియల్లీ ఎంజాయ్. ఇది చాలా మంది అడిగారు, కానీ మీరే చూడాలి. ఈ సంవత్సరంలో ఐ థింక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ని చాలా సినిమాలు రాలేదు. వచ్చిన సినిమా అది మనం నాకు క్యారెక్టర్ కొంచెం కంటెంట్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఐ యామ్ ట్రైంగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రోల్స్. ఫింగర్స్ క్రాస్డ్, బట్ నాట్ మెనీ ఆర్ కమింగ్. హీరోయిన్ కి చాలా తక్కువగా ఉంది రోల్స్. No, I will not be doing the Queen because I feel that remake of Queen is very sensitive and it should be dealt with extreme care. And until somebody comes and convinces me about the changes, I think adi Hindi ki chala suit ayindi, South ki koncham changes kavali. Aa changes naku convince avaledu, and avukapothe I cannot do the film. I think అది నేను ఎప్పుడు చెప్తాను, నేను ఫస్ట్ హీరోస్ ని చూడను, ఓన్లీ డైరెక్టర్స్ చూస్తాను. డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు వాళ్ళు హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అది చూస్తాను నేను ఫస్ట్. సో నాకు లింగుస్వామి, ఐ హావ్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఆయన ఎంత మాస్ సినిమా, యాక్షన్ సినిమా తీస్తే కూడా హీరోయిన్ కి ఒక వెరీ స్వీట్ అండ్ వెరీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు వెంటనే. సో నాకు ఐ న్యూ దట్ హీ వుడ్ గివ్ మీ అ గుడ్ రోల్, సో దట్స్ వై ఐ చోజ్ లింగుస్వామి. మురుగదాస్, he's Gajini, he's a great director, and I've seen all his films and నేను చాలా పెద్ద fan. So that was my decision. It was never సినిమాల హీరో ఎవరు, మార్కెట్ ఏంటి అది నేను చూడను, నేను ఫస్ట్ డైరెక్టర్ చూస్తాను. ఒకటి చెప్పొచ్చు, విక్రమ్ సినిమాలో ఇట్స్ ఆఫ్ ద బ్యాక్ రోల్. ఇలాంటి ఒక పెద్ద హీరో సినిమాలో కంప్లీట్లీ స్టార్ట్ టు ఫినిష్ అలాంటి ఒక రోల్ దొరకడానికి నాకు పెద్ద అదృష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మై ఫిల్మ్స్ రైట్ నౌ have good roles for me. I think 7 films release ఉంది, and నా మనసులో అన్ని హిట్ అవ్వాలి నా కోరిక. బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డియర్ టు మీ, ఎవ్రీ ఫిల్మ్ చాలా హార్డ్ వర్క్ చేశాను అందరూ. So I really sincerely wish that all the films this year do well. Also all big projects,
heavy duty casting technicians. So I really hope for the good of the producers and the cast the films do well. Already Sinu, the starting was I think that ఈ సినిమా చాలా మంది 2 crores కోసం 2.5 crores అసలు వస్తే బాగుంటుంది కానీ రాలేదండి. ఈ సినిమా నేను యాక్చువల్లీ when I was on a break for 2 months, the first person who helped me and who called me and said నువ్వు ఎన్ని రోజులు కావాలని తీసుకో, నువ్వు బెటర్ అవ్వు, దాని తర్వాత షూటింగ్ కి రా అని ఫస్ట్ పర్సన్ వాజ్ బెల్లంకొండ సురేష్. సో దట్ టైమ్ ఇట్సెల్ఫ్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ డూ సంథింగ్ అండ్ ఆయన అడిగినప్పుడు నేను వెంటనే నేను చేస్తానని చెప్పాను. ఐ గాట్ పేడ్. మిగతా సినిమాకి ఎంత ఇచ్చారో ఆ సినిమాకి కూడా అంతే ఇచ్చారండి. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనలీ. ఐ థింక్ బికాస్ ఎవ్రీబడి కేమ్ ఫర్ అ గుడ్ రీజన్, ఎవ్రీబడి కేమ్ టు వర్క్ హార్డ్. ఈ సినిమా హిట్ అవుతుంది నేను నమ్ముతాను. అందరూ చాలా అన్ని టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా వినాయక్ గారు ఆయన కొత్త సినిమా ఫస్ట్ సినిమా లాగే చేశారు. నేను చూశాను ఒక రోజులో చాలా మంది ఆర్టిస్ట్, చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ తో పనిచేయడానికి చాలా కష్టం. అట్లీస్ట్ ఐ థింక్ ఒక రోజులో అట్లీస్ట్ 12-13 సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారు. సో ఇట్ వాజ్ రియలీ హార్డ్ వర్క్ ఫర్ హిమ్ అండ్ హీ వాజ్ స్టిల్ చాలా కామ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఈ సినిమాని కంప్లీట్ చేశారు, చాలా తొందరగా కంప్లీట్ చేశారు. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విత్ అల్లుడు సీను విల్ బి అ హిట్. రవసాలో నాకు ఫుల్ లెంగ్త్ రోల్ అండ్ థర్డ్ ఫిల్మ్ విత్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా కంప్లీట్ మీల్స్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ని ఉంది, ఎమోషన్, కామెడీ అన్ని పీక్స్ లో ఉంది. ఇట్స్ అ గుడ్ ప్యాకేజ్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి మామూలుగా ప్యాకేజింగే అవసరం లేదు, కానీ ఈ సినిమాలో మంచి ప్యాకేజింగ్ ఉంది విత్ కామెడీ, విత్ ఫుల్ లెంగ్త్ కామెడీ. And it was amazing shooting for this film because it was very entertaining. And I believe also that the script it has everything for family, for his mass audience, for his fans. Andariki konja untadi, and I'm very happy about the result of the film. Well, it's very recently ee samvatsaramlone naaku let's give it a chance, let's try with different let's try fashion, let's look for different things. ఇప్పుడు నాకే చాలా ఈవెంట్స్ ఉంది, ఇలాంటి సినిమాస్ చేసినప్పుడు చాలా ఈవెంట్స్ ఉంటుంది అండ్ ప్రతి ఈవెంట్ కి ఒకేలాగే డ్రెస్ చేసి బోర్ కొట్టింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఐ రియలీ ఫౌండ్ దట్ ఐ లవ్ ఫ్యాషన్. నాకు ఇష్టమే, నాకు చెప్పడానికి నా వల్ల ఇవన్నీ నా వల్ల చెప్పడానికి నాకు కొంచెం ఇష్టమే, కానీ ఇది లక్కే ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్స్ తో నా దగ్గరికి వస్తున్నారు అండ్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఆల్ మీ, ఇట్స్ a lot of luck. I really don't know what sets me apart from my contemporaries, but one thing is whatever my contemporaries have, that is better than me, I try to develop and make sure that I am not lagging behind. I'm very happy that the film released. I wish that all of you go and watch the film and support the awesome team who work behind it, especially Devakata and Chaitanya. It's a wonderful film with complete soul and intensity, and I believe that you will love it. Thank you.